Hello everyone, welcome to Python Life YouTube channel. In Python Life YouTube channel, we are providing Java programming. So Java కోర్స్ అనేటువంటిది కూడా మోడ్ ఆఫ్ టీచింగ్ తెలుగులో ఓకేనా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. వెబ్సైట్ నేమ్ ఈజ్ pythonlife.in/java programming telugu.html అనేటువంటి వెబ్సైట్లో మీకు ఈ జావా కోర్స్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. కోర్సు డీటెయిల్స్ అనేటువంటిది అండ్ కోర్సు సిలబస్ అనేటువంటిది అండ్ ఆల్సో డెమో క్లాస్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు. అండ్ ఇవన్నీ విన్న తర్వాతనే మీరు కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వెబ్సైట్ అనేటువంటిది ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి నేమ్ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి వీడియో అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని చెక్ చేసుకుంటే మీకు ఆల్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్ డీటెయిల్స్, రైట్? So in our previous video, we discussed about Java tokens. And in this video, we are going to discuss about data types in Java. Okay, Java lo data types enti. So what types of data types are there in Java అనేటువంటి దాని గురించి in detailed information ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. So first of all, what is data type? What is data type? Data type is nothing but type of the data. Very simple terms. Type of the data అంటే మనం సిస్టంలో లేదు అంటే మన ప్రోగ్రాంలో ఏ టైప్ ఆఫ్ డేటాను యూజ్ చేసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ డేటాను యూజ్ చేసుకొని అండ్ మన ఆపరేషన్స్ అనేటువంటి చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ మన ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆర్ లేదంటే వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ సిస్టమ్, నీ సిస్టంలో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నాం, దట్ ఈస్ డిఫైన్డ్ బై డేటా టైప్స్ కాన్సెప్ట్. డేటా టైప్ స్పెసిఫై ద డిఫరెంట్ సైజెస్. అంటే ఇప్పుడు మనము ఒకే రకమైనటువంటి డేటా అనేటువంటి దాన్ని క్యాల్కులేట్ చేయము, ఒకే రకమైనటువంటి డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తూ ఉంటాం. మరి స్టోర్ చేసేటప్పుడు నీవు ఓకేనా సెలెక్ట్ చేసినటువంటి ఆ డేటా అనేటువంటిది ఏ టైప్ ఆఫ్, అంటే ఇట్ ఈస్ ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా, క్యారెక్టర్ టైపా, ఓకేనా ఆ టైప్ ని బేస్ చేసుకొని ఇక్కడ సైజెస్ అనేటువంటివి డిఫరెంట్ సైజెస్ గా మనం క్లాసిఫై చేస్తాం. అదే చెప్తున్నా, డేటా టైప్ స్పెసిఫై ద డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్ కెన్ బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. మరి ఇక్కడ వేరియబుల్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే ఏదైనా వాల్యూ అనేటువంటిది నీవు స్టోర్ చేయాలి కంప్యూటర్లో, ఏదైనా వాల్యూ అనేటువంటిది నీవు క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ కంప్యూటర్లో అంటే ఆ వాల్యూ అనేటువంటి దాన్ని డైరెక్ట్ గా మనము ఓకేనా ఇక్కడ యూజ్ చేయము, వాల్యూ అనేటువంటి దాన్ని డైరెక్ట్ గా స్టోర్ చేయము. ఆ వాల్యూకు ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటాం. మరి క్రియేట్ చేసుకునేటువంటి ఆ వేరియబుల్ కు టైప్ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఆ టైప్ ని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే డేటా టైప్ అని చెప్తున్నాం. ఒక టైప్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేస్తే ఆ పర్టికులర్ వేరియబుల్ అనేటువంటిది ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ వాల్యూను మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఆ పర్టికులర్ సైజ్ లో మాత్రమే డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం డేటా టైప్ గా డిఫైన్ చేస్తున్నాం. టైప్ ఓకేనా, డేటా టైప్స్ స్పెసిఫైస్ ద డిఫరెంట్ సైజెస్ ను స్పెసిఫై చేస్తుంది.
అంటే మరి డిఫరెంట్ సైజెస్ ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ డేటా ఈజ్ ఇంటీజర్ డేటా, ఇంటీజర్ కెన్ ఆక్యుపై డిఫరెంట్ సైజెస్ ఆఫ్, అంటే దాని రేంజ్, రేంజ్, ఇంటీజర్ కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్, ఫ్లోట్ కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్, అండ్ నెక్స్ట్ క్యారెక్టర్, ఓకేనా, కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్, బైట్ కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్. ఇట్లా మనకు డిఫరెంట్ వాల్యూస్ అనేటువంటివి డిఫరెంట్ సైజెస్ లో స్టోర్ అవుతున్నాయి అని చెప్తున్నాం. దట్ ఈస్ కాల్డ్, ఓకేనా, డేటా టైప్స్ అండ్ ఇట్స్ వాల్యూస్. సో ఇక్కడ మరి డేటా టైప్స్ అనేటువంటివి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డేటా టైప్స్ అనేటువంటివి ఏం చెప్తామండి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గా డిఫైన్ చేస్తాం. అంటే టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గా డిఫైన్ చేస్తాం, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్, ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ అవైలబుల్. మరి ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. The primitive data types include, and that means boolean and character and next byte and next short, integer, long, float, double. అంటే వీటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్తున్నాం. దట్ మీన్స్ ఏంటండి అంటే దీస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ ద సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. అంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ నేను ఇంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన, అజ్యూమ్ దట్ ఏమని చెప్తున్నాం, ఎగ్జాంపుల్ ఏంటండి, ఇంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా, ఇంట్ ఏ అని చెప్తున్నా, ఏ ఈజ్ ఎ వేరియబుల్. మరి ఏ అనేటువంటిది వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంటీజర్ టైప్ వేరియబుల్. నౌ దిస్ ఇంట్ ఏ కెన్ యాక్సెప్ట్ సింగిల్ వాల్యూ, అంటే ఇట్ ఇట్ మే బి స్టోర్ లైక్ దిస్ 10. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయము, వాటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్తున్నాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం, సింగిల్ వాల్యూను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మరి ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ కు ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తున్నాం, బూలియన్, బూలియన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డేటా టైప్, అండ్ క్యారెక్టర్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డేటా టైప్, బైట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డేటా టైప్, షార్ట్, ఇంట్, లాంగ్ అండ్ ఫ్లోట్ అండ్ నెక్స్ట్ డబుల్ అనేటువంటి ఇవన్నీ ఏంటండి అంటే దీంట్లో నీవు ఏ టైప్ యూజ్ చేసినా కూడా దట్ టైప్ కెన్ యాక్సెప్ట్ సింగిల్ వాల్యూ ఓన్లీ. ఓకేనా, నాట్ మల్టిపుల్ వాల్యూస్. అంటే మరి నాట్ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇల్లీగల్ డిక్లరేషన్. అంటే ఇప్పుడు ఏ అనేటువంటి దాంట్లో నీవు ఏం స్టోర్ చేస్తున్నావు, 10ను స్టోర్ చేస్తున్నావు అండ్ 20ని స్టోర్ చేస్తున్నావు. ఇట్ ఈస్ ఇల్లీగల్ డిక్లరేషన్ అని చెప్తున్నాం, ఇల్లీగల్. అంటే ఇప్పుడు ఏ అనేటువంటిది ఇట్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్, ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్. మరి నాన్ ప్రిమిటివ్ మీన్స్ వాట్ అంటే ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ లో యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరేస్ అనేటువంటిది వన్ ఆఫ్ ది, ఓకేనా, ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ ఇంటూ ఆఫ్, ఏం చెప్తున్నా, ఇంటూ ఆఫ్ ఏఆర్, ఏఆర్ఆర్ ఆఫ్, ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని రాసిన, 5 అనేటువంటిది రాసిన. నౌ దిస్, ఓకేనా, దిస్ వేరియబుల్, ఇప్పుడు ఇది కూడా వేరియబులే, కాకపోతే ఇది ఏ డిక్లరేషన్, అరే డిక్లరేషన్ అని చెప్తున్నాం. నౌ ఇన్ దిస్ అరే యూ కెన్ ఇనిషియలైజ్ మోర్ దెన్ వన్ వాల్యూ, మోర్ దెన్ వన్ వాల్యూ అప్ టు 5, అంటే నాట్ ఓన్లీ 5. ఇక్కడ సైజ్ అనేటువంటిది ఎంత తీసుకుంటామో అన్ని వాల్యూస్ అనేటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సేమ్ టైప్ అంటే మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ చేసేటువంటి వాల్యూస్ కూడా సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాం, ఓకే, ఇక్కడ వాల్యూస్ ఇట్ మే బి 5, 10, 15, ఓకే, 20, 25 అనేటువంటివి వాల్యూస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వేరియబుల్లో ఈ వేరియబుల్లో ఏమైంది, మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేసినాం. యూ కెన్ స్టోర్ లెస్ దెన్ 5 నెంబర్స్, బట్ యూ కెనాట్ స్టోర్ మోర్ దెన్ 5 నెంబర్స్. 5 నెంబర్స్ కంటే ఎక్కువ నువ్వు స్టోర్ చేయలేవు, బట్ ఓకే, లెస్ దెన్ 5 మెంబర్స్ అనేటువంటి వాటిని స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది వీటిని ఏమని చెప్తున్నాం, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్తున్నాం. మరి నాన్ ప్రిమిటివ్ అన్నప్పుడు ఇక్కడ ఇంటూ ఎందుకు తీసుకున్నావు
అంటే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్సో బిల్డ్ బై యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, బట్ దోస్ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్. వాటి డిక్లరేషన్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నీకు ఏమైతుంది, ఈ డిక్లరేషన్ అనేటువంటిది, దిస్ డిక్లరేషన్ కెన్ స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ, more than one value. So this is about different types of, అంటే the classification of data type is nothing but primitive data types, non-primitive data types. Non-primitive data types కేటగిరీలో ఏమున్నాయి, క్లాసెస్ అనేటువంటిది ఉంది, ఇంటర్ఫేసెస్ అనేటువంటిది ఉంది, అరేస్ అనేటువంటిది ఉంది. మరి ఈ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి వాటిని మనం ఇంకా డిఫరెంట్, నాట్ లైక్ అరేస్, ఇంకా డిఫరెంట్ గా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అరేలో ఏం చెప్తున్నా, అరేలో అరే అనేటువంటిది కెన్ యాక్సెప్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ అని చెప్తున్నా. ఇక్కడ ఇంటీజర్ టైప్, ఇవన్నీ ఇంటీజర్ టైపే, మరి మల్టిపుల్ వాల్యూస్ కదా అని చెప్పేసి ఇక్కడ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇది ఇల్లీగల్. ఇప్పుడు 0.5 ఎందుకు అంటే ఇక్కడ 25.5 అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసినాం, ఇనిషియలైజ్ చేసినాం. ఇది ఇల్లీగల్, ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇల్లీగల్, రాంగ్, ఇది రాంగ్, ఇది ఓకేనా. సో కాబట్టి ఏమని చెప్తున్నాం, అరే అనేటువంటిది అరే కెన్ యాక్సెప్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ అని చెప్తున్నాం. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ మల్టిపుల్ టైప్ అన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు, క్లాసెస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటాం. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం, క్లాసెస్ అనేటువంటివి. రైట్, దిస్ ఈస్ అబౌట్ డేటా టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, ఇది. అండ్ ఇక్కడ ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో వల్ల ఏమున్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ కంటెంట్స్ 8 టైప్స్, ఇక్కడ 8 టైప్స్ అనేటువంటివి ఉన్నాయి. దోస్ 8 టైప్స్ అనేటువంటివి ఏం తీసుకుంటున్నామండి అంటే బూలియన్ డేటా టైప్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డేటా టైప్. మరి ఈ బూలియన్ డేటా టైప్ ఏం చేస్తుంది, ఓకేనా. బూలియన్ డేటా టైప్ కెన్ స్టోర్ ఓకే వాల్యూస్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే వాట్ ఎవర్ ద వాల్యూ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే కండిషన్ బేస్ చేసుకొని, కండిషన్ అనేటువంటిది కండిషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి మనకు. ట్రూ అనేటువంటిది, ట్రూ అనేటువంటిది ఇండికేట్ విత్ 1 అండ్ ఫాల్స్ ఇండికేట్ విత్ 0. అందుకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, బూలియన్ టైప్ ఈజ్ డినోటెడ్ బై ద కీవర్డ్ బూలియన్ అనేటువంటి కీవర్డ్ తోటి యూజ్ చేస్తున్నాం. దోస్ కెన్ స్టోర్ ఓన్లీ 1 బిట్, 1 బిట్ మీన్స్ ఇట్ మే బి ఓకేనా 1 or it may be 0, it may be 1 or it may be 0. 1 indicates ఓకేనా, ఇక్కడ 1 indicates ట్రూ అనేటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది 1 అనేటువంటిది. అండ్ నెక్స్ట్ 0 ఇండికేట్ ఫాల్స్ ని ఇండికేట్ చేస్తుంది, 0 అనేటువంటిది ఫాల్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఒక కండిషన్ అనేటువంటిది డిఫైన్ చేసినామో ఆ కండిషన్ అనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్. if the condition is true it returns 1, if the condition is false it returns 0. సో ఒకవేళ ఇప్పుడు ఈ వాల్యూ అనేటువంటిది డిస్ప్లే కావడం కోసం మనం ఆ వేరియబుల్ కు ఏం డినోట్ చేస్తున్నామండి అంటే ఇక్కడ బూలియన్ అనేటువంటి కీవర్డ్ ను డినోట్ చేస్తూ ఓకేనా డిక్లేర్ చేస్తూ వేరియబుల్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే బూలియన్ అనేటువంటి కీవర్డ్ తోటి నీకు వేరియబుల్ అనేటువంటిది డిక్లేర్ అయిందో దట్ కెన్ స్టోర్ ఓన్లీ 1 and 0s మాత్రమే. అంటే 1 indicate with your condition is true, 0 indicate with your condition is false. సో దిస్ కైండ్ ఆఫ్ డేటాను ఇనిషియలైజ్ చేయడం కోసం మనం బూలియన్ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేస్తాం. వాటిని ప్రోగ్రామ్ లో ఎట్లా యూజ్ చేయాలి ఏందనేటువంటిది ఓకేనా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. రైట్, అండ్ నెక్స్ట్ సీ హియర్, ఇక్కడ ఏమని చెప్తున్నాం అంటే కండిషన్ అనేటువంటిది ఎట్లా రాస్తున్నాం, సింటాక్స్ అనేటువంటిది ఎట్లా రాస్తున్నాం చూడండి ఒకసారి బూలియన్ కు. ఓకే, సో సింటాక్స్ ఆఫ్ ది బూలియన్ డేటా టైప్ హియర్. రైట్, సో బూలియన్ అండ్ బూలియన్ వేరియబుల్, ఇది వేరియబుల్, ఇక్కడ ఇదంతా అవసరం లేదు, జస్ట్ బూలియన్ అనేటువంటిది ఉంటే చాలు. ఇదేమో వ్యార్ అనేటువంటిది వేరియబుల్ నేమ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ లో బూలియన్ అనేటువంటిది ఇట్స్ కీవర్డ్, ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్, బూలియన్ ఈజ్ ఏ కీవర్డ్. అండ్ ఈ కీవర్డ్ తోటి str1 అనేటువంటి దాన్ని మనం డిక్లేర్ చేసినాం. అంటే ఇప్పుడు దీనికి ఏం చెప్పినా ఫాల్స్ మీన్స్ ఏమైతుంది 0, ఫాల్స్ అంటే కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది అంటే దట్ మీన్స్ ఈ ఫాల్స్ ప్లేస్ లో నీకు ఏం స్టోర్ అవుతుంది ఇంటర్నల్ గా
జీరో అనేటువంటిది స్టోర్ అవుతుంది. దట్ జీరో ఈజ్ స్టోర్డ్ ఇన్ STR1 లో స్టోర్ అవుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డేటా టైప్స్ అనేటువంటిది. ఎందుకంటే వితౌట్ డేటా టైప్స్ వి కాంట్ రైట్ ఎనీ ప్రోగ్రామ్ అనేటువంటిది రాయలేం మనం. అండ్ వితౌట్ డేటా టైప్స్ వి కాంట్ స్టోర్ ద డేటా ఇన్ కంప్యూటర్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయలేం. దిస్ ఈస్ అబౌట్ బూలియన్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, and here plenty data types are the 8 types are there. In that one is a boolean and next one is byte data type. Byte data type అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఓకే, ఇట్ కెన్ స్టోర్ ద బైట్ వాల్యూస్. అంటే సైనడ్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ ను స్టోర్ చేయడం కోసం సైనడ్ టూస్ కాంప్లిమెంట్. మరి సైనడ్ టూస్ కాంప్లిమెంట్ ఏంటి అంటే డేటా అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ రిప్రజెంటేషన్ ను స్టోర్ చేయడం కోసం. ఓకేనా, బైట్ డేటా టైప్ ఈజ్ an 8-bit signed twos complement. Signed twos complement means value contains, it may be negative or it may be positive sign. Negative values or positive value. Wantedly, if you want store positive or లేదంటే negative, that values can defined by byte data type. The range of byte data type is -128 to +127. Okay, this is the range of byte data type, and its maximum value is negative representation లో -28 is the maximum, and positive representation లో +127 is the ఓకే maximum. ఇదేమో మినిమం ఇక్కడ నుంచి -128 టు maximum of 127. అండ్ డిఫాల్ట్ ఈజ్ జీరో అనేటువంటిది డిఫాల్ట్. అండ్ ఇక్కడ ఈ బయట డేటా టైప్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నామండి అంటే అరేలో ఓకే డేటా అనేటువంటి దాన్ని, మెమరీ అనేటువంటి దాన్ని సేవ్ చేయడం కోసం బయట డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ డేటా. అంటే మరి ఇక్కడ బైట్ వాల్యూ అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, అంటే యూ కెన్ ఇనిషియలైజ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటువంటిది ఇనిషియలైజ్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ ఓకేనా డిక్లేర్ ద వేరియబుల్ నేమ్ యాజ్ ఓకేనా, వేరియబుల్ టైప్ ఈజ్ బైట్. చూడండి ఇక్కడ బైట్ ఆఫ్ ఏ పాజిటివ్ అండ్ బైట్ ఆఫ్ బి నెగిటివ్. అంటే నెగిటివ్ వాల్యూస్ ను పాజిటివ్. అందుకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సైనడ్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. ఇది ఇంటర్నల్ గా మళ్ళీ టూస్ కాంప్లిమెంట్ అనేటువంటిది అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ టూస్ కాంప్లిమెంట్ అనేటువంటి దాన్ని కాసేపు మీరు ఇగ్నోర్ చేయండి. జస్ట్ ఏం చేయండి ఏంటి అంటే ఇక్కడ సైనడ్ 8-bit ఆఫ్ సైనడ్ దట్ మీన్స్ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీని స్టోర్ చేయడం కోసం ఇక్కడ బైట్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. డీ రిమెంబర్ దట్ 8-bit రేంజ్, 8-bit రిజిస్టర్ లో డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి అంటే దాన్ని మినిమం ఓకేనా, మినిమం రేంజ్ అండ్ మాక్సిమం రేంజ్. దిస్ ఈస్ అబౌట్ బైట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షార్ట్ డేటా టైప్. షార్ట్ అనేటువంటిది కూడా సేమ్ యాజ్ బైట్, బట్ ఇక్కడ షార్ట్ అనేటువంటిది ఏంటండి అంటే 16-bit ఓకేనా, 16-bit సి
షార్ట్ డేటా టైప్ థర్డ్ వన్ 16 బిట్ సైనడ్ టూస్ కాంప్లిమెంట్ అంటే రేంజ్ అనేటువంటిది మాక్సిమం, బయట అనేటువంటిది ఏమో 8 బిట్, దానికి డబుల్ షార్ట్ డేటా టైప్. వాల్యూ రేంజ్ అనేటువంటిది -327682 ప్లస్ 32767. ఇక్కడ కూడా 0 అనేటువంటిది డిఫాల్ట్, 0 ఈజ్ డిఫాల్ట్. మినిమం రేంజ్ మినిమం -32768 అండ్ మాక్సిమం 32767 రేంజెస్ అండి. ఓకేనా. షార్ట్ డేటా టైప్ కెన్ ఆల్సో యూజ్ టు సేవ్ మెమరీ లైక్ బైట్ డేటా టైప్. బైట్ డేటా టైపే, ఇట్ ఈస్ సిమిలర్ టు బైట్ డేటా టైప్, బట్ దానికంటే ఇది డబుల్ స్టోరేజ్. ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాం చూడండి, షార్ట్ అనేటువంటిది రేంజ్ అనేటువంటిది పెరిగిపోయింది. షార్ట్ ఈజ్ ఏ కీవర్డ్ హియర్ అండ్ షార్ట్ వేరియబుల్, ఇది వేరియబుల్ నేమ్. ఇక్కడ s ఈజ్ ఏ వేరియబుల్ నేమ్ ఆఫ్ షార్ట్ డేటా టైప్, r ఈజ్ ద వేరియబుల్ నేమ్ ఆఫ్ షార్ట్ డేటా టైప్, అండ్ ఇది నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ రేంజ్, నెగిటివ్ వాల్యూ, అండ్ దిస్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ. అంటే లైక్ దిస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నెగిటివ్ వాల్యూస్ ను స్టోర్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే, ఓకే, షార్ట్ డేటా టైప్ ఆర్ బైట్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సైన్డ్ వాల్యూస్, సైన్డ్ వాల్యూ ఆఫ్ 16 బిట్ రేంజ్, that means the range of the storage is different than byte data type, double than, okay, byte data type, and 1 byte equals to 8 bits. అందుకే అక్కడ 8 bit signed twos complement అని చెప్పినాం. షార్ట్ 16 bit twos complement value. And next one is integers. మరి ఇంటీజర్ వాల్యూ అనేటువంటిది ఏం చెప్తుంది? అండ్ కంపేరింగ్ టు షార్ట్, ఇట్ కెన్ స్టోర్ డబుల్ దెన్ షార్ట్ డేటా టైప్, డబుల్ దెన్ షార్ట్ డేటా టైప్. ఓకేనా, డబుల్ దెన్ షార్ట్ డేటా టైప్. అండ్ హియర్ ద రేంజ్, see here, int data type. Okay, int data type is a 32-bit signed twos complement integer. Its a range lies, okay, minus, this is the range, okay, 2 and positive range. And then is simple 2 to the power of 2 to the power of 31 minus 2 to the power of 31 minus 1. ఇదేమో minus 2 to the power of 31 minus 2 to the power of 31. This is the maximum range. అంటే కంపేరింగ్ టు షార్ట్, ఇది ఇంకా రేంజ్ అనేటువంటిది maximum. The minimum range, minimum value is minus this one, minimum value, and maximum value is this one. Huge value అనేటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు. See here, int, okay, int, ఇది వేరియబుల్ నేమ్, and here int and a of, and this is a value. అంటే కంపేరింగ్ టు షార్ట్ అండ్ దిస్ ఇస్ అ లార్జర్ వాల్యూ, లార్జర్ కెపాసిటీ ఉన్నటువంటి వాల్యూను స్టోర్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏమని చెప్తున్నాం, ఓకే, లాంగ్ డేటా టైప్ అని చెప్తున్నాం. లాంగ్ డేటా టైప్, లాంగ్ డేటా టైప్ అనేటువంటిది లార్జర్ దెన్ దిస్ వన్, ఏది ఇంటీజర్ కంటే డబుల్ లాంగ్ డేటా టైప్. ఇక్కడ 32-bit అని చెప్తున్నాం, 32-bit. అండ్ నెక్స్ట్ లాంగ్ అనేటువంటిది 64-bit, 64-bit రేంజ్, 64-bit, ఓకేనా, టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ వాల్యూను స్టోర్ చేయడం కోసం. రేంజ్ అనేటువంటి చూడండి ఇక్కడ వెరీ హ్యూజ్ రేంజ్, హ్యూజ్ వాల్యూ అనేటువంటిది ఎల్, వెరీ లాంగ్. అండ్ హియర్ లాంగ్ ఈజ్ a keyword to declare the variable. Okay, and next float data type, అంటే that means
float to data type contains fractional value and next decimal value, right? ఇక్కడ టూ పార్ట్స్ వాల్యూ అనేటువంటిది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఆర్ లేదంటే ఫ్లోట్ టు డేటా టైప్స్ కంటైన్స్ టూ పార్ట్స్. దిస్ ఇస్ ఓకేనా డెసిమల్ నెంబర్ బిఫోర్ డెసిమల్ అండ్ ఆఫ్టర్ డెసిమల్. ఓకేనా స్కేల్ వాల్యూ అండ్ నెక్స్ట్ ఫ్రాక్షనల్ వాల్యూ. సో ఏంటండి అంటే ఇక్కడ ఫ్లోట్ లో 32 బిట్ సింగిల్ ప్రెసిషన్ 32 బిట్ రేంజ్ వాల్యూను స్టోర్ చేయడం కోసం ఓకేనా ఫ్లోట్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వీటిని ప్రోగ్రామ్ లో ఎట్లా యూజ్ చేయాలి ఏందనేటువంటిది నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేస్తాం, లేదంటే నెక్స్ట్ కంటిన్యూషన్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ దేర్ అనేటువంటి దాని గురించి మాత్రమే ఇక్కడ సింపుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ డబుల్ డేటా టైప్, డబుల్ అనేటువంటిది డబుల్ దెన్ ఫ్లోట్ టు డేటా టైప్, డబుల్ దెన్ ఫ్లోట్ టు డేటా టైప్ ఈజ్ డబుల్. ఫ్లోట్ కంటే డబుల్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ, ఫ్లోట్ కంటే డబుల్, రైట్? సో డబుల్ డేటా టైప్ హ్యావింగ్ 64 బిట్ అంటే ఆఫ్టర్ డెసిమల్ ద వాల్యూ ఈజ్ ఆల్సో ఓకేనా హ్యూజ్ నెంబర్ అనేటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు ఇక్కడ డబుల్లో. అంటే ఫ్లోట్ అనేటువంటిది ఆఫ్టర్ డెసిమల్ ఇట్ కెన్ యాక్సెప్ట్ 6 డిజిట్స్ ఓన్లీ, అంటే డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ అది ఫ్లోట్ లో మనం యూజ్ చేస్తాం. అండ్ డబుల్లో మాత్రం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ డెసిమల్ తర్వాత ఏంటి ఓకే అప్ టు 10 డిజిట్ వరకు మనము స్టోర్ చేయొచ్చు. 10 డిజిట్ వరకు డెసిమల్ తర్వాత 10 డిజిట్ నెంబర్స్ ను స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ డబుల్ డేటా టైప్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా క్యారెక్టర్ డేటా టైప్. ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటిది క్యారెక్టర్ డేటా టైప్ కెన్ స్టోర్ క్యారెక్టర్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్ వాల్యూస్ ను స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా దిస్ క్యారెక్టర్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం 16 బిట్ యూనికోడ్ క్యారెక్టర్స్ ఓకేనా వాల్యూ అనేటువంటిది ఇట్ మే బి అంటే ఆల్మోస్ట్ దీస్ మెనీ వాల్యూస్ కెన్ బి stored in character data type. Okay, and next character can be represented like this. Char అనేటువంటిది keyword and here variable name, and next see here character value can be okay initialized with single quotation లో క్యారెక్టర్ వాల్యూ అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టర్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేటువంటి చెప్తూ ఉంటాం మనం. మరి టైప్ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా చెప్తున్నాం? టైప్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్ అనేటువంటి చెప్తాం. కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్ అంటే ఏంటి? బైట్ అనేటువంటిది షార్ట్ లోకి ఆర్ లేదంటే ఇంట్ లోకి కన్వర్ట్ అవుతుంది, ఇంట్ అనేటువంటిది లాంగ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా లాంగ్ అనేటువంటిది ఫ్లోట్ అనేటువంటిది డబుల్ లోకి కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తున్నాం? టైప్ కన్వర్షన్ అని చెప్తున్నాం. టైప్ కన్వర్షన్ కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్, దాన్ని మనం టైప్ కన్వర్షన్ అని చెప్తున్నాం. రైట్ సీ హియర్ బైట్ మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? బైట్ అనేటువంటిది
byte may be converted into short comma int, and int can be converted into long can be converted into float, and float can be converted into double. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ రూల్స్ అనేటువంటిది మనం రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన రెగ్యులర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం దిస్ కన్వర్షన్ విల్ బి హ్యాపెన్ ఇన్ 2 ways అని చెప్తాం. దోస్ 2 ways ఆర్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తుంటాం. ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్ ఈజ్ టైప్ కన్వర్షన్. సో మీకు ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేటువంటిది నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎక్లిప్స్ లో ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం. అండ్ వీ కెన్ ఆల్సో ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ బై యూజింగ్ నోట్ ప్యాడ్ అండ్ కమాండ్ ప్రాంప్ట్, ఆర్ లేదంటే ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై యూజింగ్, అంటే బై యూజింగ్ మీన్స్ ఇక్కడ మనం ఎడిట్ ప్లస్ లో కూడా ప్రోగ్రామ్ రాసి త్రూ కమాండ్ ప్రాంప్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దాని నుంచి మనకి ఏమైతుందండి అంటే టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ అనేటువంటిది డెవలప్డ్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అనదర్ ప్లాట్ఫామ్. అంటే నువ్వు ప్రోగ్రామ్ అనేటువంటిది నోట్ ప్యాడ్ లో రాస్తున్నావు అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్కడ చేస్తున్నావు, ఓకేనా. సో ఏది కమాండ్ ప్రాంప్ట్ లో చేస్తున్నావు. ప్రోగ్రామ్ అనేటువంటిది ఎడిట్ ప్లస్ లో రాస్తున్నావు, ఎగ్జిక్యూషన్ కమాండ్ ప్రాంప్ట్ లో రాస్తున్నావు. అక్కడ మళ్ళీ కమాండ్స్ అనేటువంటిది కంపైలేషన్ కోసం అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ చేయడం కోసం కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలి. ఇదంతా మనకు ఏంటండి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ నీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి అవన్నీ ఒక డిఫరెంట్ ఫైల్స్ గా మనం స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి మనం ఏం చేసినాం, ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి నేను వెరీ బిగినింగ్ మీకు డిస్కస్ చేసిన. ఏంటండి అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ జావాలో హౌ టు ఎగ్జిక్యూట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ అనేటువంటిది అక్కడ డిస్కస్ చేసిన. ఆ వీడియో అనేటువంటిది మీరు బరువుగా చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ యూజింగ్ ఆఫ్ ఎక్లిప్స్ అనేటువంటి వీడియోలో మీకు వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చిన నేను. డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ నోట్ ప్యాడ్ అండ్ ఎక్లిప్స్ కు నోట్ ప్యాడ్ కు ఏంటి డిఫరెన్స్ అనేటువంటిది. సీ హియర్ ఐ యూజ్డ్ వన్ ప్రోగ్రామ్ హియర్, ఓకేనా. మై ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటి ఇక్కడ కన్వర్షన్ డాట్ జావా. ఇది అసలు నేను జస్ట్ క్లాస్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి ఓకేనా క్రియేట్ న్యూ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలా, లేకపోతే క్లాస్ క్రియేట్ చేయాలా, లేకపోతే ప్యాకేజ్ క్రియేట్ చేయాలా, ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలా, ఈనమ్ క్రియేట్ చేయాలా, రికార్డ్ క్రియేట్ చేయాలా, అనోటేషన్ క్రియేట్ చేయాలా, ఆల్ ఆప్షన్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉంటాయి. అంటే నీకు ప్రాపర్ సింటాక్స్ రూల్స్ అనేటువంటి తెలియకుండా కూడా ఇక్కడ నువ్వు ఓకేనా జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి యూ కెన్ క్రియేట్ ప్రాజెక్ట్, యూ కెన్ క్రియేట్ క్లాస్, యూ కెన్ క్రియేట్ ఓకేనా ప్యాకేజ్. సో ఇది కాన్సెప్ట్. నేనేం చేసిన ఇక్కడ క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేసిన, క్లాస్ నేమ్ అనేటువంటిది ఇచ్చిన. ఎప్పుడైతే క్లాస్ నేమ్ ఇచ్చినో అప్పుడు ఆటోమేటిక్ గా ఏమైతుంది క్లాస్ నేమ్ డాట్ జావాగా ఆ ఫైల్ అనేటువంటిది క్రియేట్ అయిపోతుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కన్వర్షన్ అనేటువంటిది ఓకేనా ఒక నేమ్ అనేటువంటిది ఇచ్చిన ఓకేనా కన్వర్షన్ డాట్ జావా అనేటువంటి నేమ్ తోటి నాకు ఒక ఫైల్ అనేటువంటిది క్రియేట్ అయింది. అండ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫైల్ నేనేం చేసినానండి అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది ఏంటండి అంటే మెయిన్ మెథడ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్న. ఐ క్రియేటెడ్ మెయిన్ మెథడ్ అండ్ పబ్లిక్ ఏంటి, స్టాటిక్ ఏంటి అండ్ వైడ్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత మనకి యాక్సెస్ స్పెసిఫైడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. వై వీఆర్ రైటింగ్ పబ్లిక్ హియర్, ఓకేనా. ఒకవేళ పబ్లిక్ రాయకపోతే ఏమైతుంది అండ్ స్టాటిక్ ఎందుకు రాస్తున్నాం, వైడ్ అనేటువంటిది ఎందుకు రాస్తున్నాం, ఓకేనా. ఇవన్నీ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ను ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటిది ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. అండ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఇది ఇది ఒక పారామీటర్ అన్నట్లు.
పారామీటర్స్ ఆర్గ్స్ అనేటువంటిది దీస్ ఆర్ ద పారామీటర్. మెయిన్ అనేటువంటిది ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోకి నువ్వేం పాస్ చేస్తున్నావు, పారామీటర్స్ అనేటువంటి వాటిని పాస్ చేస్తున్నావు. దోస్ పారామీటర్ టైప్ ఈజ్ అ స్ట్రింగ్ టైప్ అనేటువంటిది పారామీటర్. అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ మెయిన్, ఓకేనా, వీఆర్ డిక్లేరింగ్ ఏ క్యారెక్టర్ డేటా టైప్. యూ కెన్ నాట్ డిక్లేర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్, బట్ ఐఎమ్ కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్. సో మరి ఇక్కడ సిహెచ్ ఈక్వల్స్ టు నీవేం చేసినావు, సి అనేటువంటిది రాస్తున్నావు. సో నా ఇప్పుడు చూడండి, నేను ఏం చేసిన ఇక్కడ, ఇది క్యారెక్టర్ డేటా టైప్ సిహెచ్ అనేటువంటిది. ఈ సిహెచ్ ను ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఎట్లా కన్వర్ట్ చేస్తున్నా, ఇంట్ ఐ అనేటువంటిది తీసుకున్నాం. ఐ అనేటువంటిది ఏంటి, ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్. ఐ ఈజ్ ఇంటీజర్ టైప్. దిస్ ఐ, ఓకేనా, దీనికి ఏమి ఇన్షియలైజ్ చేసినాం, సిహెచ్ అనేటువంటిది ఇన్షియలైజ్ చేసినాం. మరి ఈ సిహెచ్ అనేటువంటిది ఏంటి, ఇట్స్ ఏ క్యారెక్టర్ టైప్. సో మరి ఈ సిహెచ్ కు వాల్యూ ఏమి ఇన్షియలైజ్ చేసినాం, సి అనేటువంటిది ఇన్షియలైజ్ చేసినాం. ఎప్పుడైతే సి అనేటువంటిది ఇన్షియలైజ్ చేసినామో, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ సి ఈజ్ అసైన్డ్ టు దిస్ ఐ. అండ్ ఇక్కడ నువ్వు నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ అనేటువంటిది ప్రింట్ చేసినావు. ఐ అనేటువంటిది ఏమైతుంది, న్యూమరికల్ వాల్యూ ఆఫ్ సి, ఓకేనా, ASCII న్యూమరికల్ వాల్యూ ఆఫ్ సి అనేటువంటిది ఇక్కడ 67 అనేటువంటిది డిస్ప్లే అయింది. ఇన్ కేస్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చేంజ్ చేస్తున్నా, వాల్యూ అనేటువంటిది చేంజ్ చేస్తున్నా. ఏం చేంజ్ చేసిన, ఏ అనేటువంటిది రాస్తున్నా. ఇప్పుడు ఏ అనేటువంటిది ఏం డిస్ప్లే కావాలి, ఇప్పుడు సి అనేటువంటిది 67 డిస్ప్లే అయింది. ఏ అనేటువంటిది ఏం డిస్ప్లే చేస్తుంది నీకు, ఓకేనా, 65 ని డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ASCII క్యారెక్టర్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ 65. ఎస్, and save the program, and next run the program. Yes, 65 is there or not, 65. And next Z, capital Z, numerical ASCII numerical value of capital Z. ఇవన్నీ క్యారెక్టర్స్ ఆర్ నాట్, క్యారెక్టర్స్ దేంట్లోకి కన్వర్ట్ అవుతున్నాయి, ఇక్కడ న్యూమరికల్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతున్నాయి. సో నౌ అగైన్ వాట్ ఎవర్ వి సేవ్డ్, వాట్ ఎవర్ వి చేంజ్డ్, దట్ ప్రోగ్రామ్ ఈజ్ నీడ్ టు సేవ్ చేయాలి. సేవ్ చేసినాక రన్ ద ప్రోగ్రామ్, click on run button here and here. So see, 90 is the, okay, numerical character, ASCII character value of capital Z. And next, okay, whatever it may be, ఇక్కడ చూడండి, నేను ఎనీ క్యారెక్టర్ అనేటువంటిది తీసుకుంటున్నా, స్లాష్ అనేటువంటిది తీసుకుంటున్నా. ఈ స్లాష్ కూడా ఏముంటుంది, ఓకేనా, న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. అండ్ సేవ్ దిస్ వన్, అండ్ నెక్స్ట్ రన్ ద ప్రోగ్రామ్. సీ ద చేంజ్, 35 న్యూమరికల్ వాల్యూ. అంటే ఇది క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ, ఓకేనా, ఇంటీజర్. దిస్ ఈస్ అబౌట్ వాట్ అండి, ఓకేనా, టైప్ కన్వర్షన్ ఇన్ జావా, డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్. ఓకేనా, డేటా టైప్స్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, size and type of the data. Here we have two types of data types are there. One is primitive data types, and another one is non-primitive data type. So primitive data types, okay, boolean, byte, short, int, float, long, double, character, char. These are the primitive data types. And after that, type conversions in Java. Type conversion is nothing but converting one type of data into another type is nothing but type conversion. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం, ఎట్లా కన్వర్ట్ చేసినాం అంటే, మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాం. దట్ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఏం చేస్తుంది ఇక్కడ నీకు, ఓకేనా, కన్వర్టింగ్ ద వన్ టైప్ ఆఫ్ డేటా ఇంటూ అనదర్ టైప్ అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నాం ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తోటి. ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటి తీసుకొని దాన్ని దేంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఎక్లిప్స్ నుంచి మనకి ఇదే అడ్వాంటేజ్ ఏంటండి అంటే, ఓకేనా, దీన్ని మనం ఏం చెప్తున్నాం, IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడనే ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఎర్రర్స్ ఇక్కడనే డిస్ప్లే అవుతాయి, ఎవ్రీథింగ్ ఒక టోటల్ ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడనే క్రియేట్ అయిపోతుంది. రైట్,
ఇప్పుడు ఇక్కడ నీకు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి జనరేట్ అయినాయి. ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ ని జస్ట్ క్లిక్ చేసుకొని రన్ చేసుకుంటే ఎన్ఎఫ్. కన్వర్షన్ టెస్ట్ టెస్ట్ చూడండి ఇక్కడ టెస్ట్ డాట్ జావా ఈజ్ దేర్. దాన్ని ఓపెన్ చేసిన అండ్ జస్ట్ దాన్ని రన్ చేస్తున్నా. సి వెల్కమ్ టు జావా అనేటువంటిది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ వెల్కమ్ టు జావా అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏంటండి ఐడిఈస్. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ నోట్ ప్యాడ్ అండ్ ఏది ఎడిట్ ప్లస్. ఎడిట్ ప్లస్ లో నోట్ ప్యాడ్ లో మనం ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తే ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది మళ్ళీ ఎక్కడ రన్ చేయాలండి, కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయాలంటే మనకు కమాండ్స్ ఓకే టైప్ చేయాలి మళ్ళీ అక్కడ. అండ్ ఎవ్రీ టైం మనం ఓకేనా ఒకే ప్రోగ్రామ్ అనేటువంటిది అవుట్పుట్ చూస్తాం. ఇక్కడ కూడా ఒకే ప్రోగ్రామ్, బట్ ఇక్కడ నీకు ఏమైతాయి, నీవు నీ ప్రాజెక్ట్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అనేటువంటివి జనరేట్ చేస్తావో వాటన్నిటిని ఇక్కడ ఓపెన్ చేసుకొని ఓకేనా అవుట్పుట్ అనేటువంటి చూసుకోవచ్చు. రైట్. సో ఇది అండి సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా టైప్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ సీ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావా. జావా ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఆఫర్స్ ఓకేనా ప్రొవైడింగ్ జావా కోడ్స్, జావా ప్రోగ్రామింగ్ కోడ్స్. సో దిస్ కోడ్స్ స్టార్ట్స్ ఇన్ నెక్స్ట్ మంత్. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది మీకు ఇక్కడ డిస్ప్లే చేసిన అండ్ దీనికి సంబంధించినటువంటి ఓకే వెబ్సైట్ లింక్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఒకసారి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసి ఓకేనా చెక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ నెక్స్ట్ అండ్ వాచ్ ద డెమో thoroughly and next enroll to the batch. Right. Thank you.